ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రముఖ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇవైతే డేటా ఎంట్రీ జాబ్స్ అన్నమాట. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు 25,000 దాకా శాలరీ కూడా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మీకు ఎంఎస్ ఎక్సెల్ అని ఉంటుంది కదా, సో ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎంఎన్సి కంపెనీ అయిన కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు, 100% ట్రూ జాబ్స్ అన్నమాట ఇవి. సో కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ట్రావెల్ అనేది మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. వర్క్ మోడల్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఫుల్ టైం అన్నమాట ఇవి. సో ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ జాబ్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు జాబ్ సమ్మరీ చూసినట్లయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి 0 కూడా ఉంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి పక్కగా అయితే అప్లై చేసుకోండి. మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. రాయడం చదవడం అయితే రావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే వీటికి సంబంధించి డేటా ఎంట్రీ జాబ్స్ కాబట్టి పర్ఫార్మ్ డేటా ఎంట్రీ అండ్ అనాలిసిస్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పిచ్చారు. సో ఎంఎస్ ఎక్సెల్ ద్వారా అయితే వీళ్ళ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాని అంతటిని అయితే మీరు అనలైజ్ చేస్తారు. తర్వాత ఎంట్రీస్ చేస్తారు. తర్వాత వీళ్ళకి సంబంధించిన హెల్త్ కేర్ ప్రాసెసెస్ సంబంధించి మీరైతే డ్యూటీ అయితే చేస్తారనమాట. సో హెల్త్ కేర్ సంబంధించి ఉంటాయి కదా, సో వాటి అన్నిటిని అయితే ఎంఎస్ ఎక్సెల్ ద్వారా అయితే యూజ్ చేసి డేటాను మొత్తం అయితే మీరు అనలైజ్ చేస్తారు. తర్వాత యాక్యురేట్ గా అనలైజ్ చేయాలి. తర్వాత అన్ని టాస్క్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ తో అయితే మీరు కొలాబరేట్ అయ్యి ఎఫిషియెంట్ గా అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ. సో వీళ్ళ యొక్క ఏదైతే డేటా ఉంటుందో అదంతటిని అయితే కాన్ఫిడెన్షియాలిటీ అయితే ఉంచాలన్నమాట. సో ఎక్కడా లీక్ చేయకూడదు. తర్వాత వేరియస్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ లో అయితే మీరు వర్క్ అయితే చేస్తారనమాట. వాళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత మానిటర్ అండ్ రిపోర్ట్ ఆన్ కీ పర్ఫార్మెన్స్. సో వీళ్ళ యొక్క డేటా మొత్తాన్ని మానిటర్ చేసి మీరైతే రిపోర్ట్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వేరియస్ ట్రైనింగ్ సెషన్స్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా అయితే మీరు పార్టిసిపేట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మొత్తానికి టోటల్ గా వీళ్ళ యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇండివిజువల్ గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో టీమ్ తో కూడా అయితే వర్క్ చేయాలి. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇచ్చారు. మీకైతే ఎంఎస్ ఎక్సెల్ వస్తే సరిపోతుంది. ఎంఎస్ ఎక్సెల్ ఒకటి మీకు స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలి. తర్వాత మీరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు మంచిగా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీకు సర్టిఫికేషన్స్ రిక్వైర్డ్. సో సర్టిఫికేషన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఏదైతే ఫీల్డ్ ఉంటుందో సో దాంట్లో మీకు ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేషన్ లేకపోతే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయకూడదని లేదు కాదు. సో ఎవరికైతే ఎంఎస్ ఎక్సెల్ లో సర్టిఫికేషన్ లేదో వాళ్ళైతే గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ సర్టిఫికేషన్ ఫర్ ఎంఎస్ ఎక్సెల్ విత్ డేటా అనాలిసిస్ ఫర్ ఫ్రీ కోర్స్ అని చెప్పంటే సో మీకు అయితే కోర్సెస్ అయితే రావడం జరుగుతాయి. అక్కడ కూడా ఫ్రీ సర్టిఫికేషన్స్ అయితే ఆన్లైన్ లో దొరుకుతాయి. సో మీరు కావాలనుకుంటే ఆ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా చేసేసి ఒక రోజులో సో ఆ సర్టిఫికేట్ కూడా అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఎవరికైతే సర్టిఫికేషన్ లేదో. సో ఒకవేళ ఉంటే మీరు అసలు డైరెక్ట్ గా అయితే మీరు అప్లోడ్ చేసేయచ్చు. సో కాబట్టి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి జాబ్ నోటిఫికేషన్ అనేది వీళ్ళ లేటెస్ట్ జాబ్ కెరీర్స్ నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, అది కూడా మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనకి అప్లై నౌ అని చెప్పి కనబడుతుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే మీరు న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ అని చెప్పి క్లిక్ చేసి మీరైతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ రీఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ని. తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత
లాగిన్ అయితే అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసి మీ రెజ్యూమ్ కూడా అయితే అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఇలా ఆన్లైన్ లో. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ జాబ్ అక్కర్లేకపోతే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, గ్రూప్స్ కి అన్నిటికీ షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ లో గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో ఆ వీడియోస్ చూసి ఆ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.